కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం అనేక దఫాలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని, సామాన్యుడిపై భారాలు పెంచే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు నరసన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలపై భారాలు వేసే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం అనేక దఫాలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని, సామాన్యుడిపై భారాలు పెంచే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు నరసన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ప్రజలపై భారాలు వేసేందుకు పూనుకుందని అన్నారు. ప్రజలపై భారాలు వేయడమే పనిగా మోదీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఒకవైపున నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వలన నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజలు సతమతం అవుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు 2 సార్లు పెంచడం ప్రజల నెత్తిన మరింత భారాలు వేయటానికేనని ఆయన విమర్శించారు. రష్యా కారు చౌకగా ఆయిల్ సరఫరా చేస్తామన్న ట్రంప్ ఆదేశాలకు మోదీ తలొగ్గారని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నరసన్నపేట మండల కార్యదర్శి ఆర్ అరవింద్, సిపిఐ నాయకులు సిహెచ్ లవకుమార్, భాస్కర్ రావు, లక్ష్మీ, రాజు, ఎర్రయ్య, బైరాగి, మురళి, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. కొన్నా శ్రీనివాస్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దఫాలుగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం జరిగింది. దానివలన సామాన్యులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ డీజిల్, పెట్రోల్ పెంపకం వలన మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు ప్రధానికానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే సాధారణంగా ఉన్న ప్రతి ప్రజలను నిలువు దోపిడీ చేసే విధంగా తయారైంది. అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వంట గ్యాస్ ధరలు ఒక పక్కన పెరిగిపోయాయి, ఒక పక్కన చూసినట్లయితే ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, ఒక పక్కన నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపైన నైరుత్యమైన భారం అనేది వేయడం జరుగుతూ ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దఫా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.